సో ఫ్రెండ్స్, మన భారతదేశ చరిత్ర, సంస్కృతి, అలాగే మనం ఈ యొక్క క్లాస్ కంటిన్యూ చేద్దాం. ప్రతి ఒక్కరూ ఎవరైతే మీరు మెంబర్షిప్ తీసుకున్నారో, ఇక క్రొత్తగా జాయిన్ అవుతున్నటువంటి వారికి మీరు తెలియపరచండి. ప్రాక్టీస్ కూడా బిట్స్ ఎలా అవుతున్నాయి, మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చక్కగా బిట్స్ని పోల్ చేసే విధంగా, అలాగే మన రత్నం కాంపిటేటివ్ బిట్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా చక్కగా స్పష్టంగా క్లియర్గా ప్రతి బిట్ కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళకైతే కనుక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారికి పూర్తి స్థాయిగా చక్కగా సో సబ్జెక్ట్ చెప్తూ, అలాగే దాంతోపాటుగానే గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా అన్ని రకాల పరీక్షలో అడిగినటువంటి విధానాన్ని కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది తెలుగు 2 రాష్ట్రాలకే కాదు, అన్ని రకాల పరీక్షలకు ఉపయోగపడతాయి. సో మనం గత క్లాసులో మనం చూసాం మౌర్య సామ్రాజ్యము. ఇది మౌర్య సామ్రాజ్యం. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నా, నువ్వు ఉద్యోగం సాధించాలి అన్నా బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళెవరైనా కానీ సాధించాలంటే ఖచ్చితంగా మీరు మ్యాప్ మీద, సో మనకి మ్యాప్ మీద సబ్జెక్ట్ రావాలి. మీకు మార్కెట్లో దొరికే బుక్స్, కోచింగ్ సెంటర్స్లో ఇచ్చే మెటీరియల్స్ కాదు మనకు కావాల్సింది మెయిన్. సో మీకు అసలు ఏ ఫ్యాకల్టీ అయినా హిస్టరీ అనే సబ్జెక్ట్ని, పాలిటీ అనే సబ్జెక్ట్ని, ఎకానమీ అనే సబ్జెక్ట్ని, జాగ్రఫీ అనే సబ్జెక్ట్ని, సో బైఫర్గేషన్ అనబడుతున్నటువంటి సబ్జెక్ట్ని మీకు ఎప్పుడైనా మీ అనుభవాలలో లేదా మీ ఫ్రెండ్స్ని కూడా అడగండి, మ్యాప్ మీద చెప్తున్నారా లేదా సబ్జెక్ట్ని. సో అందుకని నేను మ్యాప్ మీద మీకు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. చాలా ఈజీగా అయిపోద్ది, ఒక గంటల తరబడి ఉండదు, చాలా ఈజీగా అయిపోద్ది సబ్జెక్టు. సో ఇక్కడ మన మౌర్య సామ్రాజ్యము ఏదండి, మౌర్య సామ్రాజ్యము, మౌర్య సామ్రాజ్యం. సో మౌర్య సామ్రాజ్యం గురించి చూసినట్లయితే కనుక చూడండి, ఇక్కడ ఏం వేస్తున్నాను, మ్యాప్ వేస్తున్నా, చెప్తున్నాను కదా. ప్రతిదీ మనం సిస్టమేటిక్గా చక్కగా మ్యాప్ వేస్తాం. మ్యాప్ లేకుండా సబ్జెక్ట్ రావటము అంటే సో అది కష్టతరమే. ఇది బోటాన్, ఆ పక్కన ఉన్నటువంటిది ఈ పక్కన ఉంటుందిలే. మీకు అంతలాగా కాకపోయినా కానీ ఇక్కడ ఏముంటుంది ఉంటుంది, ఇది మన సిక్కిం కదా. ఓకే. ఇప్పుడు మన మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు ఒకడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకు, చంద్రగుప్త మౌర్యుడు కుమారుడు ఎవడు అని అంటే కనుక బిందుసారుని యొక్క 100 మంది కుమారుడు. బిందుసారునికి 100 మంది కుమారుడు, 100 మంది కొడుకులు ఉన్నారు. అందులో చివరివాడు, పెద్దోడో, మధ్యలో వాడో, 90 వాడో నాకు తెలియదు, కానీ 100 మంది కొడుకుల్లో 99 మందిని చంపి వచ్చినటువంటి వాడే అశోకుడు. బిందుసారుని యొక్క 100 మంది కొడుకుల్లో వీడు. సో మనం సబ్జెక్టు అశోకుని గురించి, అశోకుడు పరిపాలిస్తుండగా దక్షిణ భారతదేశం వీళ్ళంతా కూడా ఎక్కడ పరిపాలన చేస్తున్నారో ఇదంతా మగధ. మౌర్య సామ్రాజ్యం గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా. మౌర్య సామ్రాజ్యం ఎక్కడ ప్రారంభమైంది, మగధలో. మగధ ఎక్కడుంది, బీహార్లో ఉంది. మగధ రాజధాని ఏంటి, ఒకప్పుడు రాజగృహ, గిరివజ్రము, వైశాలి, పాటలీపుత్రం. ఇప్పుడు పాటలీపుత్రం వస్తుంది. సో మగధ. ఇక్కడ ఈ అశోకుడు కాలం వరకు అశోకుడు గురించి సబ్జెక్ట్ లేకుండా గ్రూప్ 2లో ఉందా, గ్రూప్ 1లో ఉందా,
గ్రూప్ 4లో ఉందా? రేపు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఈ థర్డ్ సచివాలయంలో కానీ ఉందా? చూపించగలుగుతారా? అసలు బిట్టు లేకుండా సబ్జెక్ట్ ఉండదు అందులో. నేను అడిగినటువంటి విధానం కూడా నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా మీరు నేర్చుకోవాలి. ఓకే, ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడున్నాడు? సో ఫ్రెండ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చంద్రగుప్త మౌర్యుడు ఇదిగో చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు. నేను చెప్తాగా ముగ్గురు గురించి చెప్తా. ఇతను అశోకుడి గురించి పూర్తిగా ఆ శాసనాల గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. సో మన క్లాస్ వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మన క్లాస్ వల్ల ఎందుకంటే వన్స్ ఒక్క పాయింట్ నుంచి 100 పాయింట్లు లాగుతాను. ఒక్క పాయింట్ నుంచి మిగతా మీకు ఫ్యాకల్టీస్ అలా ఉండరు. ఒక పాయింట్ నుంచి ఆ పాయింటే వెళ్తారు. మనం ఒక పాయింట్ నుంచి అనేక కోణాల్లో లాక్కొస్తాం సబ్జెక్ట్ని ఇక్కడ. సో చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడిని చూడండి. చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మనకి అలెగ్జాండర్ అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ లేడు, చనిపోయాడు. అలెగ్జాండర్ చనిపోయాడా? అలెగ్జాండర్ చనిపోయాడు. మరి అలెగ్జాండర్ చనిపోతే అలెగ్జాండర్ యొక్క సైన్యాన్ని, అలెగ్జాండర్ యొక్క రాజ్యాన్ని మరి ముందుండి ప్రగతి పదములో అంటాం. బాగా చెప్పాలంటే ఆ ముందుండి నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ యొక్క సేనాని. చూడండి ఇక్కడ రాస్తున్నాను, సేనాని. అలెగ్జాండర్ యొక్క సేనాని సెల్యూకస్ నికేటర్ అంటాం. ఎవరండి? సెల్యూకస్. సో సెల్యూకస్ నికేటర్ అంటాం, అలెగ్జాండర్ యొక్క సేనాని. సో ఈ సెల్యూకస్ నికేటర్ అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే భారతదేశంలోనికి వస్తున్నాడు. మరి భారతదేశంలో కూడా అలెగ్జాండరు భారతదేశంలో కూడా దండెత్తాడా లేదా? దండెత్తాడు. ఎప్పుడు దండెత్తాడు? దండయాత్ర చేశాడు. దాన్నే కామన్గా చెప్తాం, దండయాత్ర చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే కనుక ఇదిగో జీలం నది. ఏదండి ఇక్కడ రాస్తున్నాం చూడండి, జీలం యుద్ధం అంటాం, జీలం వార్. సో జీలం వార్ అనేది 326 బీసీలో అలెగ్జాండర్కి పోరస్కి మధ్య జరిగింది. సో భారతదేశంలో అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. ఎక్కడ బాస్. ఓకే, రెండోదిగా చూడండి. నెక్స్ట్గా మనం చూస్తే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూకస్ నికేటర్ భారతదేశానికి వస్తున్నాడు. చంద్రగుప్త మౌర్యునితో యుద్ధం చేస్తున్నాడు. సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యునితో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో సెల్యూకస్ నికేటర్ ఓడిపోయాడు.